దావీదు అంటున్నాడు, నా ప్రాణం యెహోవాను సన్నుతించి మాని చేసిన ఉపకారాలు దీనిని మరువకము. మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత్య దినాల్లోనట ప్రజలు కృతజ్ఞతాహీనులుగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రజలు కృతజ్ఞత లేని వారుగా ఉందురని వాక్యం చెప్తా ఉంది. మీరు 2 తిమోతి రాసిన పత్రిక 3:2 చదివితే ప్రజలు కృతజ్ఞతాహీనులుగా ఉంటారు, చేసిన మేలును మర్చిపోయేటువంటి వారు, దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఆ దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి లక్షణాన్ని మానవులు కలిగి ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తాం. నా ప్రియదేవచనాగమ, మన జీవితాల్లో విశ్వాసఘాతుకులుగా మనం ఉండకూడదు, కానీ విశ్వాసఘాతులకు కష్టమని దేవుని లేఖనం సెలవిస్తాం. విశ్వాసఘాతుకులు అంటే అర్థమేంటి తెలుసా? పెట్టిన చేయనే కొరికేయటం, పెట్టినటువంటి వారికి అపకారం తలపెట్టడం, ఉపకారం చేసినటువంటి వారికి అపకారం తలపెట్టడం. దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు మన జీవితాల్లో. దేవుడు మన జీవితాల్లో క్షేమాన్ని విస్తరింప చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన జీవితంలో రక్షణ భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. దేవాదేవుడు తన కృపను, తన వాత్సల్యతను మనపై కనుపరుస్తున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభువు చేస్తుందంటే మనం కొన్ని సందర్భాల్లో ప్రభువుకు కృతజ్ఞత చెప్పినటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఆదివారం దేవుని దినాన్ని మర్చిపోయి మన యొక్క సొంత కార్యక్రమాల్లోకి మనము వెళ్ళిపోతున్నాం. నా ప్రియదేవజనాగమ, నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలంటే కృతజ్ఞతా భావంతో ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొందాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నూతన సంవత్సరం ఎలా ఎదుర్కోవాలంటే కృతజ్ఞతతో ప్రభువుని మనం ఎదుర్కోవాలి. కృతజ్ఞతతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని దేవుని లేఖనం తెలుస్తుంది. చాలా విషయాలు ఉన్నాయండి దేవుని లేఖనాల్లో. యెహోవాను స్తుతించుడి, ఆ నామమును కీర్తించుడి, యెహోవా చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవన వలె ఎవరం కృతజ్ఞున్నట్లు మేలుతో హృదయాన్ని తృప్తిపరుచున్నాడని దావీదు తన యొక్క జీవితంలో ప్రభువును స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని లేఖనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు నయమాన్. ఆ వ్యక్తి సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంత కృతజ్ఞుడిగా ఉన్నాడంటే, అన్య దేవతలను పూజించేటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి ఎప్పుడైతే తన ఇంట్లో పనిచేస్తున్న చిన్నది ప్రభువును పరిచయం చేసింది. అమ్మగారు, మన యజమాడు షోమ్రోన్లో ఉంటే షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా అంటే దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తే మన యజమానుడి యొక్క, మన అయ్యగారి యొక్క కుష్ఠరోగం తగ్గిపోద్దండి, నేను కళ్ళారా చూశాను, నా దేవుడు గొప్పవాడు అని చెప్పి కొంత సువార్త చెప్పింది. ఇంట్లో పనిచేసేటువంటి పనిపిల్ల చిన్నది చెబితే విశ్వాసం, వినుట ద్వారా విశ్వాసం, ఆ విన్నటువంటి మాటను పట్టుకుని సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను రథం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి. వెళ్ళినప్పుడు అక్కడ దేవుని కార్యం బలంగా జరిగింది. దేవుని సేవకుడు చెప్పాడు, మా దేశంలో యోర్దాన్ నది ఉందయ్యా, యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగు, నీ యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతా ఉన్నప్పుడు యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగాడు, సంపూర్ణ స్వస్థతను పొందుకున్నాడు. పసిపిల్ల దేహం వల్ల తన దేహం మార్చబడింది. అప్పుడు వెంటనే ఒక మాట అన్నాడండి నయమాను. ఏమని తెలుసా? యెహోవా తప్ప ఏ ఇతర దేవతలను నేను నమస్కరించను, నేను ఆరాధించనని కృతజ్ఞతా భావంతో తన జీవితాంతం ప్రభువునే కనపరిచాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. దేవుని నుంచి మేలు పొందుకున్నటువంటి ఆ వ్యక్తి, తన కుష్ఠరోగం నుంచి విడుదల పొందినటువంటి ఆ వ్యక్తి ప్రభువునే గనపరచాలి. మరి ఏ ఇతర అంశాలకి నేను ఆస్కారం ఇవ్వటానికి వీల్లేదు. ప్రభువు తప్ప మరి ఏ వ్యక్తిని నేను పూజించడానికి వీల్లేదు. ప్రభువు తప్ప ఇంకా ఏ ఇతర దేవతలను పూజించడానికి వీల్లేదు. ప్రభువు తప్ప నా జీవితంలో ఇంకెవ్వరికి మహిమ రాకుండా ఉండాలి అని ఆశపడినటువంటి వాడు నయమాను. ఈ రోజున మనం కూడా పాపం అనే కుష్ఠతో మనం కూడా జీవించినటువంటి వారమే. నయమాను అయితే కుష్ఠరోగంతో బాధపడ్డాడు, కానీ మనందరం కూడా ఒకనాడు పాపం అనే కుష్ఠతో బాధపడ్డాం. ఆ పాపం అనే కుష్ఠు నుంచి దేవాదేవుడు విడుదల చేసినందుకు ఆయనకు మన కడ ఊపిరి వరకు, కడ శ్వాస వరకు యేసయ్య నామాన్ని మహింపరచాలి. ఆయనకు కృతజ్ఞులుగా మనం ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరలా వెనక్కి తిరిగి చూస్తున్నావా? లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూస్తున్నావా? ప్రభువే నిజదేవుడు, ప్రభువే లోకరక్షుడు, ప్రభు ద్వారా మేలు పొందిన నీవు, ప్రభు ద్వారా రక్షణ పొందిన నీవు మరలా వెనుకకు చూస్తున్నావా? మరలా లోకంలోకి జారిపోతున్నటువంటి వ్యక్తివి అయితే నువ్వు కృతజ్ఞత లేనటువంటి వాడిగానే ప్రభువుకి కనపడతావు. నయమాను తన జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దావీదు గురించి ఆలోచన చేస్తే దావీదు నిజమైన ఆరాధికుడు. దావీదు తన జీవితంలో ప్రభువును స్తుతించకుండా ఏనాడు కూడా తన జీవితాన్ని ముగించలేదు. అనుక్షణము నిజంగా అన్ని వేళల్లో దావీదు దేవుని స్తుతించాడు. ఐ విల్ ఎక్స్టాల్ మై గాడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ ఆఫ్ మై లైఫ్ అని దావీదు ఒక సంచలనాత్మకమైన విషయాన్ని చెప్పాడు. అన్ని వేళల్లో నేను ప్రభువును స్తుతిస్తాను, కష్టాల్లో ప్రభువును స్తుతిస్తాను, నా యొక్క ప్రజలను ఎప్రిషియేట్ చేస్తున్నప్పుడు నేను ప్రభువును స్తుతిస్తాను,
నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు, వ్యాధులు, ఒంటరితనం, ఇంకా నా జీవితంలో ప్రజలు దొమ్మిగా నా మీద పడి నన్ను కొడుతున్నటువంటి టైంలో కూడా నేను ప్రభువును గణపరుస్తాను, ప్రభువును స్తుతిస్తాను. ఐ విల్ ఎక్స్టాల్ మై గాడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ ఆఫ్ మై లైఫ్ అని దావీదు అన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా మారాడు దావీదు. తన జీవితంలో నిజంగా మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడండి దావీదు. వాస్తవానికి తన ఇల్లు అయితే ఒక మంచి దేవదారు వృక్షములతో చెక్కబడినటువంటి ఆ ఇంట్లో తాను ఉంటున్నాడు. కానీ దేవుని మందిరం మాత్రం డేరాలో ఉంది. ఎంతో బాధపడ్డాడు. నేనైతే చక్కటి ఇళ్లలో నేను నివసిస్తున్నాను, చక్కటి అంతఃపురాల్లో నేను నివసిస్తున్నాను, కానీ దేవుని మందిరం, దేవుని ఆరాధించడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? డేరాలో జరుగుతుంది. లేదు, దేవుడు నా జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఆయన మందిరం ఘనంగా ఉండాలి, ఆయన మందిర కార్యాలు ఘనంగా జరగాలి, ఆయన యొక్క నామం మహింపరచబడాలనే ఉద్దేశంతో పూనుకున్నాడు. మందిరం కట్టడానికి దేవుడు తన జీవితంలో చేసిన మేలును ఉపకారాలను బట్టి నా జీవితంలో ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టాలని వార్నాను కళ్ళాన్ని కొని, నిజంగా వాస్తవానికి దావీదైతే కట్టలేకపోయాడు, కానీ తన కుమారుడు సొలొమోను ద్వారా నిజంగా దావీదైతే చక్కటి పునాదులు వేశాడు, కానీ తన కుమారుడు సొలొమోను ద్వారా దేవాలయం కట్టబడింది. ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి దేవాలయం. నేడు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఆ దేవాలయం బంగారము, ఆ దేవాలయం లోహాలు, వాటన్నిటినీ కూడా అమ్మేస్తే దాని యొక్క విలువ ఎంతంటే $1 ట్రిలియన్ అంట. $1 ట్రిలియన్. మీకు బిలియన్ తెలుసు, మిలియన్ తెలుసు. బిలియన్ అంటే ఎంత? మిలియన్ అంటే ఎంత? 10 lakhsని అంటే ఏమంటారు? మిలియన్ అంటారు. మరి బిలియన్ అంటే 100 crores ఏమంటారు? బిలియన్. ట్రిలియన్ అంటే మీరు ఊహించండి, ఏ ఒక్కరికి కూడా ఊహకు అందనటువంటి అంత విలువ కలిగినటువంటి దేవాలయాన్ని ఎవరు కట్టారు? సొలొమోను, దావీదు కట్టారు. ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వాడో దావీదు ఆలోచన చేయండి. ఆ కృతజ్ఞత భావాన్ని నువ్వు నేను కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కృతజ్ఞత కలిగినటువంటి నీవు నీ యొక్క జీవితంలో ప్రభువును గణపరిచేటువంటి వాడిగా ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రభువుకు సాక్ష్యం ఇచ్చిన గెరాసీనుల దేశంలో యవనస్తుడు. వాస్తవానికి యవనస్తుడు దయ్యముల చేత పీడించబడుతున్నాడు. తన జీవితంలో బట్టలు కట్టుకోవట్లేదు, శ్మశానాల్లో జీవిస్తూ ఉన్నాడు. తన జీవితం దేవునికి విరోధంగా ఉంది. సమాజంలో సరైనటువంటి పరువు ప్రతిష్ట అతనికి లేదు. దయ్యముల చేత పీడించబడుతున్నాడు, సేనాన్విడి దయ్యముల చేత పీడించబడుతున్నాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 1-20 చదివితే గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి యవనస్తుడు చాలా భయంకరమైన రీతిలో ఆ యొక్క గెరాసీనుల దేశంలో నివసిస్తున్నప్పుడు ప్రభువు ఆ చోటుకు వెళ్ళాడు. అతను దర్శించడానికి దేవుడు 2 days ట్రావెల్ చేశాడు. 2 దినాలు ప్రయాణం చేసుకుంటూ ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఆ యవనస్తుని దర్శించి ఆ యవనస్తుని బాగుపరిచినప్పుడు, ఆ తర్వాత బాగుపరచబడిన తర్వాత, అతను స్వస్థపరచబడిన తర్వాత నిజంగా ప్రజలందరూ కోరుకున్నారు, అయ్యా ప్రభువా యేసయ్యా, మా ప్రాంతంలో ఉండొద్దయ్యా, మా ప్రాంతంలో ఉంటే మాకు నష్టం కలుగుతుందయ్యా, మా పందులన్నీ చచ్చిపోతున్నాయ్యా, మా వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదయ్యా, అందుని బట్టి మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని ప్రజలు కోరుకుంటే, కానీ స్వస్థ చిత్తుడైనటువంటి యవనస్తుడు మాత్రం ప్రభువా నన్ను విడిచి వెళ్ళొద్దయ్యా, ప్రభువా నన్ను విడిచి వెళ్ళొద్దా అని చెప్పి ప్రభు పాదాల దగ్గరే కూర్చుని నిజంగా ప్రభువుని గణపరుస్తున్నాడు కృతజ్ఞతాభావంతో. ఒకప్పుడు నిజంగా నేను బట్టలు కట్టుకునేటువంటి వాడిని కాదు, నా శరీరాన్ని నేనే గాయపరుచుకునేటువంటి వాడిని, శ్మశానంలో జీవించేటువంటి వాడిని, నాకంటూ ఒక వాల్యూ లేదు, నాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, చాలా భయంకరమైన స్థితిలో బ్రతికి నన్ను యేసు ప్రభు నన్ను మార్చాడు. కాబట్టి నా జీవితాంతం ఆయన నేను రుణపడి ఉన్నాను, నా జీవితాంతం యేసయ్యకే మహిమ తీసుకొస్తానని ఆ వ్యక్తి ప్రభు పాదాల దగ్గరే ఉండి దెక్కపోలి అంతా తిరిగి, అంటే ఆ దెక్కపోలి అనేటువంటి ఆ పట్టణాల్లో తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఆ సువార్త ప్రకటించాడు. ఆ గెరాసీనుల దేశంలో యవనస్తుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నా ప్రియ దేవజనాంగమా, ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు మన హృదయాన్ని కృతజ్ఞతాభావంతో నింపడాలి. మనం ఎవరు? ఏ ఘనత మనకుందని, మనకి ఏ ఆధిక్యతలు ఉన్నాయని దేవుడు మనల్ని ఇంకా మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు. మనం వాస్తవానికి మంచివారం కాదే, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకుని తన రక్తము చేత కడిగి రాజులను యాజక సమూహంగా చేసి తన సొత్తైన ప్రజలుగా చేసి పరలోక రాజ్యములో ఆ మహిమలో ఉండేటువంటి గొప్ప అర్హతను ప్రభు ఇచ్చినందుకు, మరొక సంవత్సరాన్ని ఈవిగా బహుమానంగా ప్రభు ఇస్తున్నందుకు, మనకంటే గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే విద్యార్హతలు కలిగినటువంటి వారు, మనకంటే గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వారు ఈ లోకాన్ని చూడలేకపోతున్నారు, ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ని బట్టి దేవునికే మహిమ, దేవునికే స్తుతులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆయన తుది శ్వాసను విడిచిపెట్టాడు కదండి.
చాలా గొప్పవాడైన, భారతదేశంలో అనేక సంస్కరణలు చేసినటువంటి ఆయన, ఆర్థిక సంస్కరణలు చేసిన మన్మోహన్ సింగ్, ఆయన రీసెంట్గా మరణించాడనే విషయం మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రమాదాలు గుండా మనం వెళ్ళాం. దేవాదేవుడు మనందరినీ కూడా రక్షించాడు. ఎస్పెషల్లీ విజయవాడలో ఈ ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ ఫ్లడ్స్ ద్వారా అనేక మంది నిరాశ్రయాలు, కొంతమంది మరణించారు. కానీ దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సంఘాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఈవులను బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి? మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ఎదుర్కొంటాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఫేస్ 2025ని నేను ఎదుర్కొంటున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ నాలో ఉంది. కానీ నా హృదయం అంతా కూడా నింపేసుకుంటున్నాను నేను కృతజ్ఞతాభావంతో. ప్రభువా, ఏ పాటి దాన్ని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఏ పాటి వాడిని ఈ రక్తం చెంది నన్ను కడగడానికి, నా జీవితంలో నాకు ఇచ్చిన నిరీక్షను బట్టి, నాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నాకు ఇచ్చిన భద్రతను బట్టి నీకే వందనాలని మన హృదయం అంతా కూడా ఈ ప్రత్యేక సమయంలో కృతజ్ఞతాభావంతో నింపబడాలి. అది మొదటి అంశం.